రెండవ డివిజన్ బావిశెట్టివారిపేటలో వేంచేసి ఉన్న భూలోకమ్మ తల్లికి ఆషాఢ మాసం పూజా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరిగింది. దీనిలో భాగంగా సుమారుగా 500 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చలిమిడి, పానకం, స్వీట్స్, పండ్లు సారిగా తీసుకువెళ్లి సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చైర్మన్ మేకల సీతారామయ్య, బావిశెట్టి నందు, శ్రీనివాసరావు, నిమ్మల శ్రీనివాసరావు, నాగులపల్లి గంగాధర్రావు, రెండవ డివిజన్ కార్పొరేటర్ జున్నూరు నరసింహారావు, పప్పు రాంబాబు, లంకలపల్లి సతీష్, వెంపల అనిల్ కమిటీ పెద్దలు కార్యక్రమాన్ని పర్యవేక్షించగా ముఖ్య అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే సతీమణి మీనాకుమారి, ప్రముఖ వ్యాపారవేత్త మామిళ్లపల్లి పార్థసారథి సతీమణి జ్యోతి విచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. महादेवी नारायणी नमो गोरख माते ఈ రోజు బావిశెట్టివారిపేట వేంచేసి ఉన్న శ్రీ భూలోకమ్మ తల్లికి ఆషాఢ మాసం సందర్భంగా భక్తులచే ఆషాఢ సారి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇది మూడో సంవత్సరం. గత 3 సంవత్సరాలు బట్టి జరుగుతున్నాం. గుడి కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తులు, మహిళా మనులు అందరి యొక్క సహాయ సహకారాలతో, పెద్దల సహాయ సహకారాలతో మేము ఇది మూడోసారి ఈరోజు ఇవ్వడం ఎంతో ఘనంగా. ఈ యొక్క అమ్మవారికి ఎంతో చరిత్ర ఉంది. ఇది స్వయంభూ. దీనికి ప్రతి భక్తులు కూడా ఆకర్షితులు అవుతారు. ఈ యొక్క మారుమూల ఈ అమ్మవారైనా సరే ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం జాతర టైపు సంబరాలు కానీ, దసరా మహోత్సవాలు కానీ, అన్నదానం కానీ, ఇది ఈ మధ్యకాలంలో 3 సంవత్సరాలు బట్టి ఈ యొక్క సారీ కార్యక్రమం బిగించేసాం. ఫస్టులో ఒక 150 మందితో బిగినైన ఈ సారీ కార్యక్రమం క్రమక్రమ అభివృద్ధిగా ఇది 3వ సంవత్సరం సుమారు 500 మంది భక్తులతో ఈ రోజున ఈ బావిశెట్టివారిపేటలో గ్రామ సంచారం చేసి అమ్మవారికి సారీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అమ్మవారు ఈ పేటని, ఈ గ్రామాన్ని, ఈ కాలనీని ఎల్లవేళలు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా చూస్తుంది. పిల్లలు పుట్టని వారు కానీ, పెళ్ళిళ్ళు కాని వారు కానీ, ఏదైనా మొక్కుకున్న వారికి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి దయ వల్ల ప్రతిది కూడా జరుగుద్ది. దీనికి ఒక కమిటీ ఉంది. ఈ కమిటీవారిపేటలో వెళ్తున్న భూలోకం తల్లి ఆషాఢ మాసం సారి సందర్భంగా కమిటీ వాళ్ళ సహకారంతో, అలాగే ప్రజల సహకారంతో ఈ ఉత్సవం ఆషాఢం సారి కార్యక్రమం చాలా జయప్రదం చేస్తున్నాము. దీనికి అందరూ సహకరించడం వల్ల ఎంతో ఇదిగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి దయ కృపలు అందరికీ సహకారంతో ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.